వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా వీడియో ఏంటంటే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి పండగ మహోత్సవంలోని ఇది ఒక పార్ట్ అనమాట. ఇది పుట్ట బంగారం అంటారు. ఇక్కడైతే మనం సదన్ పట్టుకు అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడైతే మనకి కోలాటం డాన్స్ అవుతుంది. అండ్ అదైన వెంటనే ఇక్కడ మనకి పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. అరౌండ్ 8 o'clock అయితే పండగ స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మనకి అమ్మవారిది పులగం ఇక్కడ నుంచి పట్టుకెళ్తారనమాట. సదన్ పట్ట నుంచి మెయిన్ గుడి వరకు పట్టుకెళ్తారు. అండ్ ఇక్కడైతే మనకి ధూపం వేస్తున్నారు అమ్మవారిని. అండ్ ఇక్కడ నుంచి మన అమ్మవారిని పైకి పట్టుకెళ్ళేటప్పుడు ఈ మీన్ వైల్లోని మనకి చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. సో ముందైతే అవి చూసేద్దాం పదండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాం అనమాట. అంటే పైకి జంక్షన్ దగ్గరికి వెళ్తే అక్కడైతే మనకి డిఫరెంట్ పులివేషాలు అయితే కనిపించాయి అనమాట. భలే ఆకట్టుకున్నాయి. పిల్లలు అయితే గొప్ప సరదాగా ఫీల్ అయ్యారు. అండ్ నాకు కూడా చాలా ఇష్టం కాబట్టి అక్కడే ఒక దగ్గర కాన్స్టెంట్గా ఉండిపోయాం అనమాట. ఎందుకంటే మమ్మల్ని క్రాస్ చేసుకొని అన్ని కూడా వెళ్ళాలి. ఎందుకంటే టాప్లో ఉంటుందన్నమాట గుడి. సో ఇక్కడైతే అంబ్రిల్లాతోనే మంచిగా డాన్స్ చేశారు. బట్ నేను మిస్ అయిపోయాను. నేను వెళ్ళేసరికి సగం డాన్స్ అయిపోయింది అనమాట. వాళ్ళు అప్పటికే వెళ్ళిపోతున్నారు. బట్ బాగుంది నేను చూసిన హాఫ్. అండ్ ఇది ఒక వెరైటీ పులివేషాలు భలే సరదాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ బాగా డాన్స్ చేశారు అనమాట. మా పిల్లలు అయితే గొప్పగా అరిచేశారనమాట. పులివేషాలకి సెకండ్ ఇచ్చారనమాట. సరదాగా అయింది. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇక్కడ తీన్మా డ్రమ్స్ వస్తున్నాయి. అబ్బా ఎంత బాగుంది తెలుసా. నాకైతే గొప్పగా నచ్చాయి అనమాట. నాకు డ్రమ్స్ అయితే గొప్ప ఊపు వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి అండ్ తర్వాత వచ్చి ఇక్కడ మనకి కాంతారా వేషం వేసుకొని గొప్ప కామెడీగా ఒక అతను తిరిగాడు. భలే కామెడీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి వేషం వేసుకొని ఒక అతను అయితే భలే డాన్స్ చేశారు. అండ్ నేను మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఎంత బాగుందంటే నిజంగా చాలా రియలిస్టిక్గా రెడీ అయ్యారు వీళ్ళు. అండ్ మంచిగా డాన్స్ వేశారు. అండ్ చూడండి మీకు కూడా నచ్చుతుంది. సో ఎస్ అలా సరదాగా ఇదైతే చాలా బాగా అయ్యింది. అండ్ నెక్స్ట్ డ్రమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎంత బాగా డ్రమ్స్ ప్లే చేశారు. అండ్ దీని తర్వాత గరిడి వచ్చిందనమాట. సో గరిడి ఏంటంటే ఎద్దుని పట్టుకొని వస్తారు. సో ఆ ఎద్దు పక్కన వీళ్ళు ఇలాగ ఏవో పాటలు పాడతారు. అవి మనకు అర్థం కావు. బట్ చాలా బాగుంది. అండ్ చూడ్డానికి అయితే గొప్ప ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏం అర్థం అవ్వదు బట్ బాగుంటుంది అనమాట. సో ఇది కూడా సమ్ కైండ్ ఆఫ్ గాడ్ సాంగ్సే పాడతారని నాకు అనుకుంటున్నాను. ఐ డోంట్ నో. సో మీరు అక్కడ చూసినట్టయితే అమ్మవారిని అయితే ఊరేగించుకుంటూ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి కొన్ని పులివేషాలతో పాటు పక్కన మనుషులు కూడా చక్కగా వేస్తున్నారు చూసారా. అంటే వితౌట్ మేకప్. వాళ్ళు కొద్దిగా సీనియర్స్ అనుకుంటాను. చాలా బాగా వేస్తున్నారు. అండ్ ఇక్కడైతే మనకి ఎద్దును కూడా తీసుకొని వస్తున్నారు. అమ్మవారి దగ్గర మొత్తంగా 3 ఎద్దులను పెడతారనమాట. సో వాటి ముందే ఇలా గరడి అది చేస్తూ ఉంటారు. అండ్ పండగ అయితే చాలా బాగా అయ్యింది. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఈ పండగ పుట్ట బంగారం ఇంత బాగా గ్రాండ్గా చేశారంటే ఇంకా పండగ అయితే మామూలుగా ఉండదు నాకైతే అనిపిస్తుంది. రానున్న వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కాబట్టి స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇక్కడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ గరడి అన్నీ కూడా ఆ ఎద్దులు అవి చూసుకొని మంచిగా. అండ్ ఇది ఇలా ఉంటే అమ్మవారు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. సో పైకి అయితే రావడం జరుగుతుంది. సో అందరూ కూడా దండం పెట్టుకోండి. అండ్ ఇది ఇలా ఉంటే నెక్స్ట్ మేము మళ్ళీ పైకి కాస్త వెళ్ళాం అనమాట అమ్మవారితో పాటు. అక్కడ కొన్ని చాలా ఈవెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈలోపు నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరెవరు వెళ్ళామో అందరం ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాం. సో ఆ సెల్ఫీస్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. పిల్లలు అయితే గొప్ప యాక్టివ్గా ఉన్నారు. అవన్నీ చూసి చాలా హ్యాపీ అయిపోయారు అనమాట. సో ఇదండి పండుగ చాలా బాగా జరిగింది. హోప్ మీరు కూడా చూసి చాలా ఎంజాయ్ చేశారనుకుంటాను. సో జై కనకమ్మ తల్లి. సో ఇంకా మంచి అప్డేట్స్ కోసం మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సైనింగ్ ఆఫ్.